హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను షారు మా అన్న అయితే బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మేము నెల్లూరుకి ఇంక 7:30కి ఇప్పుడు షో అనమాట మనకి. సో గాయస్ మేమైతే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో 6:30 ఆ టైం అయితే అవుతా ఉంది. మేము బయలుదేరాం కార్లో అయితే నేను షారు మా అన్న అయితే బయలుదేరేసాం అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో డేట్ వచ్చేసరికి 15 అనమాట. సో ఇప్పుడు వచ్చి టైం వచ్చి 6:30 అలా అయితే అవుతా ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడైతే మనం అయితే మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ మూవీ నేమ్ ఎంత ఉందో వచ్చి మీకు తమిళ అయితే చూసుంటారో. ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే నచ్చుద్ది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక కనెక్ట్ అవుద్ది అనమాట. సో ఎవరు లవ్లో ఉన్న వాళ్ళకి లవ్లో లేని వాళ్ళకి కానీ ఈ మూవీ అయితే ఇప్పుడైతే నేను షారు మా అన్న అయితే బుక్ చేసుకున్నాం టికెట్స్. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మేము నెల్లూరుకి ఇంక 7:30కి ఇప్పుడు షో అనమాట మనకి. సో ఇప్పుడైతే మేము వెళ్తా అప్డేట్స్ ఉంటే అక్కడైతే ఇస్తాం. గాయస్ మేమైతే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో 6:30 ఆ టైం అయితే అవుతా ఉంది. మేము బయలుదేరాం కార్లో అయితే నేను షారు మా అన్న అయితే బయలుదేరేసాం అనమాట. ఫైనల్గా అయితే హైవేలకి అయితే వచ్చేసాం. మేము లాస్ట్ టైం అయితే అనుకున్నాం నెల్లూరులో ఏమైనా రిలీజ్ మూవీ అయితే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పితే. సో ఇప్పుడైతే ఈ మూవీ అయితే వచ్చేసింది అనమాట. మాకు చాలా ఫేవరెట్ అయితే మూవీ ఇది. సో వెళ్ళాలనుకుంటాము. ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాం. సో 7కి అనమాట మాకు మూవీ అయితే. ఇంకా మేము ఫైనల్గా అయితే టౌన్లోకి అయితే వచ్చేసాం అనమాట. సో చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో అయితే ఉన్నాం. సో సాంగ్స్ అయితే వినుకుంటూ అయితే వచ్చేసాం. సో ముందే లేట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇది ఒక ట్రాఫిక్ అనమాట. ఆ రోజు సండే అయితే అయ్యింది. సో ఇంకా ఫైనల్గా అయితే సినిమా హాల్ కాడికి అయితే వచ్చేసాం. స్క్రీన్ 3లో అయితే వచ్చిందనమాట మాకు మూవీ అయితే. ఇంకా లోపలికి అయితే వెళ్ళంగానే మూవీ అయితే స్టార్ట్ అయింది. టైటిల్ కోసం అయితే వెళ్ళాను నేను, స్టోరీ పెడదాం అని చెప్పి. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాధగా అయితే ఫీల్ అయ్యాము. ఇంకా ఫైనల్గా మేము మిస్ అయిన టైటిల్ అయితే వచ్చేసింది గాయస్. సో మనసంతా నువ్వే అనమాట మూవీ నేము. సాంగ్ అయితే అయిపోగా టైటిల్ అయితే పడింది. చాలా హ్యాపీ అయితే అనిపించింది. మూవీ అయితే చూడండి. అప్పుల్లో మన సునీల్ అయితే చేసిన కామెడీ అయితే మామూలుగా అయితే ఉండదు. సో ఇప్పుడు ఆ కామెడీ టైమింగ్ అయితే మిస్ అవుతా ఉంది. సో చాలా బాధ అయితే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయినా మిమ్మల్ని ఏం లాభం లేదు. ఇంటర్ పేపర్ దిద్దును అనాలి. అదిలో వాడే గీసారు వాడే కనుక పాస్ మార్క్ వేసి ఈ బోర్డు ఉద్యోగం చేసి ఈ బోర్డు ఉద్యోగం కావాలని 3 మంది గేట్ బయట రాసుకుంటున్నారు. మరి అయిపోయి క్లినిక్ కూడా కాంపిటీషన్. అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంట్కున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకులు అది జస్ట్ వంటింటికి ఉంది. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామండి. ట్రూ ట్రాన్స్లేషన్. ఇంకా మూవీలో సాంగ్స్ అయితే సూపర్ అయితే ఉంటాయి. ఇంకా మేము అనుకున్న సాంగ్స్ అయితే ప్లే అయిపోయింది. సో ఈ సాంగ్స్ అయితే ఇప్పటికీ ఒక 10 years తర్వాత విన్నా కానీ సో బోరే కొడదు. సో ఫైనల్గా అయితే సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా వినేయండి. బీజిఎమ్స్ అయితే సూపర్ అయితే ఉంటుంది. నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడని కలిసి అందుకు కాదా? ఏం చెప్పాను చెప్పేస్తాను, గుర్తుంచుకో. 5 minutes later. సినిమాకి వచ్చి మ్యాచ్ చేసిన నిన్నే చూస్తున్నాం. బారా పోతున్నాయి ఫ్రెండ్స్ రెండుతో పోతున్నాయి ఫ్రెండ్స్ అన్ని. రాహుల్ ఏమవుతుంది ఉప్పు పెట్టుకొని ఉన్నాను సార్, నన్ను అడగబాకండి. ఆ తర్వాత మన వాళ్ళు సినిమాకి వచ్చినా కానీ మ్యాచ్ పిచ్చేది పోదు. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతా ఉంది. షారు చూడండి 4 కొట్టాలి అంటున్నాడు. ఇంకా బాల్స్ అయితే డాట్ అవుతా ఉన్నాయి. షారు నీకేం మొత్తం నీకేనరా సిగ్గులేనాడా? ఏంటి బ్రో అంత మాట సినిమాకి వచ్చి మ్యాచ్ చేస్తున్నాడు. 178 మాట్లాడదాం వద్దా? సెకండ్ ఇన్నింగ్స్ కేసుకురా. 2 బాల్ 4 చేస్తున్నా మళ్ళీ.
నువ్వు కలుపు చంటి అను కలుస్తారో లేదో అని ఎంత టెన్షన్ పడుతున్నాను. ఎందుకు కలరు ఏమైనా ప్రాబ్లమా? అను చంటి విడిపోయేలా ఉన్నారు డాడీ. ఓ సదేనా, నా దగ్గర తీసుకురా, అర్థం చేసుకునే ప్రయత్నిస్తాను. వాళ్ళు రాలేరు డాడీ. ఏంటి పాపం, హ్యాండిక్యాప్డా? కాదు, వాళ్ళు మనసంతా నువ్వే సీరియల్లో పాత్రలు. ఈ మూవీలో కనిపిస్తున్న అతను ఒక హీరో అనమాట. మీకు తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, మీకు తెలిస్తే ఖచ్చితంగా గెస్ చేసి కామెంట్ చేయండి గైస్. ఇంకెప్పుడు అలా అన్నని చెప్పండి. అంటాను. ఈ చెయ్యి ఇప్పుడు వదలకపోతే జీవితాంతం పట్టుకోవాలి. ఇంకా ఈ మూవీలో మనకి ఇష్టమైన సాంగ్ అయితే మళ్ళీ అయితే వచ్చేసింది. సో ఇంకా మీరు కూడా వినండి. సో సూపర్ అయితే ఉంటాయి సాంగ్స్. A few moments later. అసలు అనువే నాకు గుర్తులేనప్పుడు తను ఇచ్చిన వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. మూవీ పరంగా ఈ సీన్ అయితే ఒక హైలైట్ అనమాట. సో సూపర్ అయితే అనిపించింది నాకైతే. సో చాలా బాధ అయితే అనిపించింది. సో నెక్స్ట్ డైలాగ్ అయితే ఉంటుంది చూడండి. రే, అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు ఎదురువాళ్ళే కనపడకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్ళు మిగిల్చావు, భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడురా. ఏడవరా, వర్షం వెలిచిపోయేలోపు కడుపారా ఏడు. ఏడవరా. ఈ మూవీ చూసినప్పుడు ఒక ఫీల్డ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో క్లైమాక్స్ అయితే సూపర్ అయితే అనిపిస్తుంది. సో చాలా బాధ అయితే అనిపిస్తుంది. ఒక సైడ్ ఏడుపైతే వచ్చేసింది నాకైతే. ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయాను అనమాట. గైస్ ఇంకా మూవీ చూసుకుని అయితే బయటకి అయితే వచ్చేసాను అనమాట, థియేటర్ బయటకి. సో ఇంకా ఫంకీ మూవీ అయితే ఆడుతూ ఉంది. అలాగే కపిల్ ఫ్రెండ్ లేదు మూవీ అయితే ఆడుతూ ఉందన్నమాట. సో మేము రిలీజ్కి మనసంతా నువ్వే అయితే వెళ్ళాం. అలాగే ఇంకా హోటల్ అయోధ్యకి అయితే వచ్చేసి నైట్ అయితే డిన్నర్ చేసేసి షారు అయితే రవ్వ దోసి నేనైతే చపాతీ అయితే తినేసాను. ఇంకా మూవీ రివ్యూ అయితే ఇంటికైతే వెళ్ళైతే మీకు రివ్యూ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇంకా సాంగ్స్ అయితే ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. The next day later. గాయస్, సో ఆ మూవీ అయితే ఉందబ్బా. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక సైడ్ బాధ, ఒక సైడ్ హ్యాపీనెస్. ఎందుకంటే మన ఉదయ్ కిరణ్ గారిని 25 years తర్వాత స్క్రీన్ మీద చూసినందుకు చాలా బాగా అయితే అనిపించింది అనమాట నాకైతే. నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేశాను. ఈ మూవీ కూడా February 14th అయితే రిలీజ్ అవుతుందని చెప్పేది నేను ఒక 1 month నుంచి అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా వెళ్ళాలా, రిలీజ్ ఆ రోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటాను. సో ఫైనల్లీ ఆ రోజు అయితే మనకి టికెట్స్ దొరకలేదు. ఆ నెక్స్ట్ డే అయితే నెల్లూరుకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో నేను షారు మా అన్న అయితే కలిసి అయితే వెళ్ళాం కదా. సో సూపర్ అయితే అనిపించింది. నేను డైరెక్ట్ చాలాసార్లు సాంగ్స్ అయితే విన్నాను. ఈ సాంగ్స్ ఇప్పటికీ అయితే వింటానే ఉంటాను. ఆ సాంగ్స్ విన్నంత ఫీల్ అయితే ఏది రాదనమాట. ఆ సాంగ్స్లో ఉన్న ఫీల్ కానీ, ఆ మూవీ ఉన్న డెప్త్ స్టోరీ కానీ, అప్పుడు జనాలకి అయితే ఎక్కిందో లేదో కానీ ఇప్పుడు అయితే జనాలకి అయితే ఇలాంటి మూవీస్ కానీ వస్తే సూపర్. అయితే సినిమా విషయానికి వస్తే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది గాయస్. సో ఏంది ఉదయ్ కిరణ్ గారు అలా యాక్ట్ చేయడం కూడా జీవించేశారు ఆ సినిమాలో. ఆ సీన్లో అంత బాగా అయితే అనిపించింది అనమాట. సో చాలా బాధ అయితే అనిపించింది. ఒక సైడ్ ఏడుపు అయితే వచ్చింది. సో ఆ సాంగ్స్ అయితే చూస్తున్నప్పుడు అంత ఎమోషనల్ కనెక్ట్ అయితే అయిపోద్ది అనమాట ఆ సినిమా అయితే.
సో మీరైతే మీరు ఫ్యామిలీతో కానీ లేకపోతే కపుల్స్తో అయితే వెళ్ళినప్పుడు కానీ ఒక లవర్స్గా వెళ్ళినప్పుడు లేకపోతే లవ్ బ్రేకప్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఈ సినిమా చూడండి. సో చాలా ఫీల్ అయితే అనిపిస్తుంది. ఈ మూవీ అయితే మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది. సో అలా దాంట్లో చూడడం కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద అయితే వెళ్ళినమాట అయితే చూసినప్పుడు ఆ ఫీల్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం మంచి మంచి రిలీజ్ మూవీకి అయితే వెళ్దాం. ఖచ్చితంగా అలాగే వెళ్తారని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నాకైతే చాలా బాగా అయితే అనిపించింది అనమాట ఈ మూవీ అయితే. సో మన హ్యాపీ అయితే ఇంకా చెప్పలేము ఒక హ్యాపీనెస్. ఇంకా మూవీ అయితే అయిపోయి వచ్చాక కూడా కార్లో వస్తా కూడా మనం ఆ సాంగ్స్ అయితే వింటా ఉన్నాం. ఇప్పటికీ ఆ సాంగ్స్ అయితే వింటాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే ఫాలో అయిపోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.